తిన్నాం, చాలామంది తిన్నారు. ఈరోజు బాగా పైకి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ కూడా మీరు చూసినప్పుడు మొత్తం దీనికి 3 లెవెల్స్లో ఆ రోజు తయారు చేశాం. సిటీ రీజియన్ 56 మండలాలు, 8603 స్క్వేర్ కిలోమీటర్లు. అదే మరిగా సిటీ క్యాపిటల్ సిటీ, దీనికి 117 చదరపు స్క్వేర్ కిలోమీటర్స్. ఇవన్నీ ఇంకొక పక్కన సీడ్ క్యాపిటల్, దీనికి సింగపూర్కి ఇవ్వాలి అనుకున్నది కూడా నేను చెప్తాను. అది వీళ్ళు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. 11 నెలల్లో సచివాలయం కట్టాం, అసెంబ్లీ కట్టాం. ఒక 2-3 నెలలు అయిన తర్వాత హైకోర్టు కూడా ఆ రోజు టెంపరవరీ ట్రాన్సిట్. ఆ రోజు నేను ట్రాన్సిట్ అంటే దాన్ని కూడా కావాలని వక్రీకరించి టెంపరవరీని మాట్లాడి ఏదో షెడ్లు వేశారు, లేకుంటే పూరిళ్ళు వేశారనే విధంగా మాట్లాడారు. కాదు, మనకు ఒక కోరిక ఉంది. బెంగళూరులో మీరు చూశారు సచివాలయం ఏ స్టేటస్లో ఉందో. విశ్వేశ్వరయ్య కట్టాడు ఆ రోజుట్లోనే. హైదరాబాద్లో నిజాం కట్టాడు. ఆ ప్యాలెస్లన్నీ మళ్ళీ మనం యాడ్ చేసుకున్నాం. అదే మరి తమిళనాడులో కొత్త సెక్రటరియట్ కట్టారు. ఇవన్నీ చూసిన తర్వాత మనం దాన్ని కూడా చేసే పరిస్థితికి వచ్చారు. 2016 జూన్ నుంచి అమరావతి నుంచే ప్రభుత్వ కార్యక్రమాలన్నీ చేశాం. వీళ్ళు కూడా 5 ఏళ్ళు ఇక్కడి నుంచే పరిపాలించారు, ఎక్కడికి పోలేక, విధి లేని పరిస్థితిలో. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే గతి లేని పరిస్థితులు, చాలా దుర్మార్గం చేసే పరిస్థితికి వచ్చారు. అయితే నేను ఎప్పుడు కూడా క్రైసిస్ ఒక అవకాశం, ఒక సంక్షోభం ఉందని నేను ఎప్పుడు కుంగిపోవడం, లేకపోతే నిరుత్సాహపడిపోవడం, ఏమీ చేయలేమని ఆలోచన ఉంటే ఎప్పుడు పైకి రాం. అందుకే నేను ఆ రోజు మీకు చెప్పాను, ఈరోజు సింగపూర్ సిటీ మోస్ట్ లివబుల్ సిటీ. హైదరాబాద్ సిటీని కొంతవరకు నేను చేసిన తర్వాత ఈరోజు మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ఇండియా హైదరాబాద్. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ రాష్ట్రం. ఎట్లొచ్చింది అని మీరందరూ ఆలోచిస్తే, ఆ రోజు వేసిన ఫౌండేషన్ వల్ల నాలెడ్జ్ ఎకానమీకి ఈరోజు అక్కడ ఉపాధి అవకాశాలు వచ్చే, వేరే ప్రాంతాల నుంచి వచ్చి సెటిల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే దేశంలో ఉండే జీసీసీలు, గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్, ఇండియాలో ఉండేట్లో 22% హైదరాబాద్లో ఉన్నాయి, నెంబర్ 1. 11% గ్లోబల్ జీసీసీస్ అన్నీ కూడా హైదరాబాద్ లొకేట్ అయినాయి, ప్రపంచంలో చేసుకుంటే. అలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి భవిష్యత్ అంతా కూడా సిటీస్ పైన ఆధారపడుతుంది. మనం వద్దనుకున్నా కూడా అలాంటి సిటీస్ నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో సింగపూర్తో సుర్బానా, జురాంగ్ ఉచితంగా మాస్టర్ ప్లాన్స్ తీసుకొచ్చారు. ప్రధానమంత్రి గారు 2015 అక్టోబర్ 22న శంకుస్థాపన చేశారు. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే, మనం గెలిచామంటే ఒక పవర్ ఉంది. నేను ఆ రోజు ఎందుకు వచ్చిందో నాకు ఆలోచన తెలియదు, కానీ రాష్ట్రంలో అందరినీ భాగస్వాములు చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఊర్లో ఉండే పవిత్రమైన మట్టిని, ఆ ఊర్లో ఉండే పవిత్రమైన జలాల్ని, ఆ ఊర్లో ఉండే దేవాలయాల దగ్గర పూజ చేసి ఊరేగించి, అది సాంప్రదాయం, అది సెంటిమెంట్ కూడా, నమ్మకం. అదే మరిగా దేశంలో ఉండే దేవాలయాలన్నీ, మసీదులన్నీ, మేజర్ మసీదులు, చర్చిలు, స్వర్ణ దేవాలయం, వైష్ణవి దేవాలయం, ఇవన్నీ కూడా తీసి అవన్నీ తీసుకొస్తే ప్రధానమంత్రి గారు ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ యొక్క పవిత్రమైన మట్టిని, యమునా జలాలను తీసుకొచ్చి ఆయన కూడా అప్పచెప్పారు. ఆ రోజు చెప్పారు ఒక మాట. ఆ రోజు ఆయన చెప్పిన మాట మీరు చూస్తే, నేను ఈరోజు పార్లమెంట్ సాక్షిగా మట్టిని తెచ్చాను, యమున పవిత్రమైన జలాలు తీసుకొచ్చాను అంటే పార్లమెంట్ పూర్తిగా
అమరావతికి అండగా ఉంటుంది, దేశం కూడా మీకు అండగా ఉంటుంది, నేను కూడా అండగా ఉంటానని చాలా స్పష్టంగా ఆ మాట చెప్తే నిన్న జరిగిన ఓటింగ్లో దేశం మొత్తం సంఘీభావాన్ని తెలియజేశారంటే అది ఆ రోజు పవిత్రత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇది సెంటిమెంట్ అంటారా, నమ్మకం అంటారా, ట్రస్ట్ అంటారా, ఏదైనా కానీ ఇది వాస్తవం. అందుకే ఈరోజు మనం కాపాడుకోగలిగాం. అయితే ఒక పక్క ప్రణాళికలు చేసుకొని ముందుకు పోయాం, ఇంకొక పక్క కుట్రలు చేస్తూ ముందుకెళ్ళారు. అడుగడుగునా కుట్ర, అడుగడుగునా కుతంత్రం, అడుగడుగున నేరాలు ఘోరాలు. ఆ రోజు కూడా ఇదే పని. రైతుల్ని రెచ్చగొట్టారు. రైతుల్ని రెచ్చగొడితే 99% రైతుల ముందుకు వచ్చి ల్యాండ్స్ ఇచ్చారు. నో డిస్ప్యూట్, యునానిమస్గా ఇచ్చారు. ఎన్ని చెప్పినా కూడా వినలేదు. అక్కడి నుంచి అరటి తోటలు తగలబెట్టారు. ఎంత దుర్మార్గం అంటే భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడం. నా జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి తప్పుడు పనులు ఎక్కడ నేను చూడలేదు. ఇంకొక పక్కన వరల్డ్ బ్యాంక్ లెటర్స్ రాశారు. అంటే చాలా ఈజీ అయిపోయింది వీళ్ళు చేసే తప్పుడు పనులన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి. ఎదుటి వాళ్ళపైన గుడ్డ గాల్చి ముఖాన్ని వేసేయడం, తుడుచుకోమనడం, అవినీతి ఆరోపణలు చేసేయడం. అవినీతి ఆరోపణలు చేసి నిరూపించాల్సిన అవసరం లేదు. ఇలాంటి తప్పుడు పనులు చేసి వాళ్ళకు కూడా లెటర్స్ పెట్టి కడాన వీళ్ళు వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తా అన్నా ఇవ్వనీయకుండా చేసి ఇక్కడికి వస్తా అన్నా రానియకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అరాచకం ఎంత పరాకాష్ఠమైంది ఒక ఉదాహరణ. పర్యావరణ దెబ్బతింటుందన్నారు, నిర్మాణాలకు అనుకూలం కాదని తప్పుడు రిపోర్టులు తెప్పించారు. శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు, కులం రంగు పులిమారు, భూకంపాలు వస్తాయని చెప్పి మాట్లాడారు. అంటే ఎన్ని విధాల సెబటైజ్ చేయాలనో అన్ని విధాల సెబటైజ్ ఆ రోజు చేశారు. ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నారు. అవి కూడా వస్తాను. నేనైతే ఒకటే ఆలోచించా, భగవంతుడు ఎందుకో నాకు 2 అవకాశాలు ఇచ్చాడు. ఒక విధంగా అవకాశాన్ని కూడా అందిపుచ్చుకున్నాం. ఫస్ట్ అవకాశం తెలుగు జాతికి ఒక నాలెడ్జ్ ఎకానమీలో ప్రముఖ పాత్ర ఉండాలని ఆలోచించాను. అదే హైటెక్ సిటీ, అదే సైబరాబాద్, అదే ఈరోజు హైదరాబాద్ నగరం. ఇక్కడ కూడా హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ, 2 సిటీలు ఉన్నాయి. హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ ఉంది. నేను 1 మోర్ సిటీ యాడ్ చేశాను, అదే సైబరాబాద్. ఈరోజు హైదరాబాద్కి అదే గుండెకాయ, హార్ట్ ఈస్ సైబరాబాద్. ఇక్కడికి వచ్చినప్పుడు నేను విజయవాడ ఉంది, మంగళగిరి ఉంది, గుంటూరు ఉంది, పక్కనే తెనాలి ఉంది. ఇవన్నీ కూడా మనం వేసినటువంటి ప్లానింగ్ మీరు చూస్తే నూజివీడు, ఇంకొక పక్క పామర్రు, ఈ పక్క చిలుకూరుపేట, పక్కన జగ్గయ్యపేట, సత్తెనపల్లి, ఈ ఏరియా అంతా వస్తాయి. ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ కవర్ చేస్తే ఇక్కడికి వచ్చినప్పుడు 9 నగరాలు ప్లాన్ చేశాం. గవర్నమెంట్ సిటీ, ప్రభుత్వ సిటీ, ఆర్థిక సిటీ, నాలెడ్జ్ సిటీ, జస్టిస్ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, టూరిజం, మీడియా, ఎలక్ట్రానిక్స్ నగరాలు. ఇవన్నీ కూడా 4 ఆఫీసులు కట్టేస్తే అయిపోదు, కట్టేయచ్చు. ఒక్కొక్కసారి సంక్షేమం వచ్చినప్పుడు ఏమేమి అవకాశాలున్నాయి ఎత్తుక్కొని తగిన విధంగా ప్రణాళికలు చేస్తే మన తర్వాత కూడా శాశ్వతంగా ఉంటాయనే ఉద్దేశంతో ఆ రోజు చేశాం. ముందు మీరందరూ ఆ రోజు చూసుంటారు, జపాన్ నుంచి ఒక ఆర్కిటెక్ట్ని పెట్టాం. బాగా లేకపోతే మళ్ళా క్యాన్సిల్ చేసి నార్మన్ పోస్టర్ని ఇంగ్లాండ్ నుంచి ఐడెంటిఫై చేశాం. ఫేమస్ వరల్డ్ క్లాస్ డిజైనర్ అంటే సింగపూర్ మాస్టర్ ప్లాన్, నార్మన్ ఫోస్టర్, ఈ యొక్క ఐకానిక్ బిల్డింగ్స్ అని డిజైన్ చేయడానికి వాళ్ళు పెట్టుకున్నాం.
ఎందుకంటే ఒకసారి ఇప్పుడు ఢిల్లీలో ప్రధానమంత్రి గారు సెంట్రల్ విస్తా తయారు చేశారు, పార్లమెంట్ కూడా తయారు చేశారు. మనకు కూడా ఈ అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కేంద్ర సహకారం తీసుకొని ఒక మంచి సిటీని డెవలప్ చేయాలని చెప్పి మనం ముందుకు పోయాం. అందరి ఆలోచనలు తీసుకున్నాం. 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉన్న లోటు బడ్జెట్ తాత్కాలికం, వినూత్నమైన ఆలోచనతో ముందుకు పోయాం. వరల్డ్ బ్యాంక్, ఏడీపీ వంటి సంస్థలు ముందుకు వచ్చాయి. ఇంకొక పక్క దీంట్లో మీరు చూస్తే 30% బ్లూ అండ్ గ్రీన్, అమరావతిలో బ్యూటీ ఇది, స్ట్రైట్ రోడ్స్. ఇంకొక పక్క 360 కిలోమీటర్ల ప్రధాన రోడ్ గ్రిడ్. ఇంకొక పక్క 1200 కిలోమీటర్ ఎల్పిఎస్ ల్యాండ్ పూలింగ్, రైతులకందరికీ రోడ్లు వేయడం. అన్నీ కూడా డక్ట్లోనే యూటిలిటీస్ అన్ని తీసుకురావడం. సైడ్ రోడ్స్ కానీ, స్ట్రైట్ రోడ్స్ కానీ, వయాడక్ట్ కానీ, గ్రీన్ ఎనర్జీ కానీ, డిస్ట్రిక్ట్ కూలింగ్ కానీ, ఇలాంటివి ఎఫిషియెంట్గా ఏమేమి చేయగలుగుతామో అన్నీ చేశాం. 3,300 కిలోమీటర్ల సైకిల్ పాత్, వాకింగ్ ట్రాక్, ఈ రెండు కూడా క్రియేట్ చేస్తున్నాం. 5, 10, 15 నిమిషాలు కాన్సెప్ట్ పెట్టుకున్నాం. 5 నిమిషాలు ఎమర్జెన్సీ, 10 నిమిషాలు ఏదైనా వాళ్ళకి కావాల్సినటువంటి పార్కు ఇలాంటి ఇవన్నీ, 15 నిమిషాలు మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్, వాక్ టు వర్క్. ఇలాంటి కాన్సెప్ట్స్ పెట్టుకో ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇక్కడ 1690 ఎకరాలు స్టార్టప్ ఏరియా సింగపూర్తో ఒప్పందం చేసుకున్నాం. వాళ్లే అభివృద్ధి చేస్తారు. అభివృద్ధి చేసిన తర్వాత 52% వచ్చిన డబ్బుల్లో మనకిస్తారు. వాళ్ళు డెవలప్మెంట్ చేసిందని 42% వాళ్ళు ఉంచుకొని 52% మనకి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటిది 9,000 కోట్లు పనులు కూడా కంప్లీట్ చేశారు 2019కి. అక్కడి నుంచి మీ అందరికీ ఐడియా ఉంది ఏం జరిగిందని. ప్రపంచంలో ఎవ్వరూ సింగపూర్ పైన అవినీతి ఆరోపణలు చేయలేదు. అలాంటిది ఒక అవినీతి పార్టీ వాళ్ళపైన ఆరోపణలు చేసి వాళ్ళు తరివేసే పరిస్థితికి వచ్చారు. నానా రకాలుగా హింసించి ప్రపంచంలో ఎవ్వడూ ధైర్యం చేయలేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను సింగపూర్ పోయినప్పుడు నేను ట్రై చేశాను డ్రైవర్కి డబ్బులు ఇవ్వాలని, ఎవడు తీసుకోవాలా. మా అశోక్ గజపతిరాజు గారు మంత్రిగా ఉండొస్తే సింగపూర్కి వస్తే సిగరెట్ తాగడం మానేశాడు. ఏంటి అశోక్ గారు సిగరెట్ తాగడం మానేశారని అడిగా. సార్ ఇక్కడ $500 ఫైన్ సార్, నా దగ్గర ఉండేది 500 ఉంది, ఇది అయిపోతే మళ్ళీ నేనేం చేయాలి, కాబట్టి నేను చేయను సార్ ఆ పని అన్నాడు. అలాంటి దేశం పైన అబాండాలేసి ఒక గుడ్ విల్తో వచ్చారు. ఇప్పుడు కూడా చెప్తాను, సింగపూర్ ఎప్పుడు కూడా ఒక నమ్మకం, ఒక క్రెడిబిలిటీ, విశ్వసనీయతకి గౌరవిస్తారు ఆ దేశం. నేను చాలా దేశాలు తిరిగాను. అలాంటి దేశంతో లేనిపోని సమస్య పెట్టి మొత్తం కంపు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన అమరావతి బ్రాండ్ పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. నేను ఆ రోజు బాండ్స్ ఇస్తే విత్ ఇన్ 2 hours క్లోజ్ అయింది. దాన్ని బట్టి ప్రపంచం మొత్తం అమరావతి అంటే ఎంత క్రేజ్ ఉందని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం వేసిన ప్లానింగ్ కానీ, ప్రణాళికలు కానీ, ఆలోచనలు కానీ విదేశ సంస్థలు కూడా చాలా ఆసక్తి చూపించాయి. ఆ రోజు పెట్టిన విట్, ఎస్ఆర్ఎం, అమృత్ కొద్ది కొద్దిగా వచ్చే పరిస్థితికి వచ్చింది. ఎంత దుర్మార్గం అంటే ఎస్ఆర్ఎం అమరావతి అని పేరు పెడితే అమరావతిని తీసేయమన్నారు. నాకు ఇప్పుడు కూడా అర్థం కావడం లేదు. ఇలా మెంటాలిటీ ఏంటో, అమరావతిని పేరునే ఉచ్చరించకూడదని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు XLRI వీళ్ళు ఉండంగా వెళ్ళిపోతే మళ్ళా తీసుకొచ్చాం. బిట్స్ బిలాని వాళ్ళు కూడా వచ్చే పరిస్థితికి వచ్చారు. 113 సంస్థలు 1,307 ఎకరాలు ఇచ్చాం. 33,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. తొందరగా ఈ పనులన్నీ స్టార్ట్ అవుతాయి.
రాత్రింపగుళ్ళు పనులు అవుతున్నాయి. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే దానికంటే ముందు ఏం జరిగింది కూడా మనం ఆలోచించుకో. 2019 ఆ రోజే 25,000 మందితో ముమ్మరంగా పనులు జరిగే సమయంలో 2019 ఇక్కడే ప్రజావేదిక కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఇక్కడే పెట్టారు. నెక్స్ట్ డే దీన్ని కూల్చమని చెప్పారు. మీరందరూ సాక్షులు దానికి. అదే సమయంలో అమరావతి పనులు నిలిపేశారు. ఏపీ సిఆర్డీఎస్ చట్టం రద్దు చేశారు. సింగపూర్ని మెర్సిలెస్గా తిరిగి పంపించారు. 2019 డిసెంబర్ 17న 3 రాజధానుల ప్రకటన చేశారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేశారు. శాసనమండలిలో 3 రాజధానుల బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపిస్తే తప్పుడు విధంగా గవర్నర్ పంపించి పాస్ అయిపోయిందని గవర్నర్ దగ్గర ఆమోదింపజేశారు. దానిపైన కోర్టుకి పోతే కోర్టు చాలా స్పష్టంగా తీర్పిచ్చారు. అదే హైకోర్టు తీర్పు సుప్రీంకోర్టు పోతే కూడా కాదు, మీరు అమలు చేయాల్సిందే, మీరు హామీ ఇచ్చారు, ఈ టైం బౌండ్ ప్రోగ్రాం ప్రకారం మీరు అమలు చేసి తీరమని వీళ్ళకు వాతలు పెట్టే పరిస్థితి వస్తే అక్కడి నుంచి తోక జాడించారు. అయితే అప్పటికి ఇప్పటికీ అదే ఆరోపణలు, అదే విషయం. ఇంకొక పక్కన ఒక కక్ష కట్టారు. రైతుల పోరాటాలు చేశారు. 1 రోజు 2 రోజులు కాదు. నా లెక్క ప్రకారం ప్రపంచంలో ల్యాండ్ పూలింగ్లో భూమి ఇచ్చి 1631 రోజులు పోరాటం చేసిన ఏకైక ఉద్యమం అమరావతి ఉద్యమం. మామూలుగా వాళ్ళని చేయలేదు. వాళ్ళ కౌంటర్గా పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి కౌంటర్ క్యాంపులు పెట్టారు. ఎక్కడెక్కడో తీసుకొచ్చి పెట్టించారు. ఏది నిలవలేకపోయింది. హింస, కేసులు, వేధింపులు, ఎస్సీలపైనే ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించడం, నా మీద రాళ్లతో కర్రలతో దాడి చేసి, చెప్పులతో దాడి చేసి, కడాన ఆనాటి డీజీపీ సమర్థించుకున్నాడు ప్రజాస్వామ్యంలో ఇవన్నీ సాధ్యమని. పవన్ కళ్యాణ్ పోతే ముళ్ళ కంపేసి ఆయన నిలవరించే పరిస్థితికి వచ్చారు. 2022 మార్చి 5న అమరావతి ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలని హైకోర్టు నిర్ణయించడం, సుప్రీంకోర్టు దాన్ని అప్పీల్ చేయడం, ఆ హైకోర్టు జడ్జి ట్రాన్స్ఫర్ అయ్యి వెళితే రైతులంతా కూడా పూలు తీసుకొచ్చి సగం కాళ్లపై నిలబడుకొని నీల్ డౌన్ అయ్యి వారికి సెండ్ ఆఫ్ ఇచ్చారు. మొత్తం ఆ రోడ్డు పూలతో అలంకరించి సెండ్ ఆఫ్ ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు. అంటే ఈరోజు న్యాయస్థానాలు దీన్ని కాపాడాయి. ఆ రోజు న్యాయస్థానం కాపాడకపోయి ఉంటే ఏమైండోదో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు సిఆర్డీఏ చట్టం కానీ న్యాయస్థానాలు కానీ ఇది ఏ విధంగా అభివర్ణించాలో ఒక కేస్ స్టడీ మనందరికీ. నియంత అంటామా, లేకపోతే నాకు ఏ భాష రావడం లేదు. ఎందుకంటే నేను చాలామందిని చూశాను, చరిత్రలో చాలా పోరాటాలు చూశాను. కానీ ఏ పోరాటమైనా, ఏ వ్యక్తి అయినా ప్రజలను చూసి భయపడతారు. ప్రజాభిప్రాయానికి అనుకూలంగానే ఉంటే ఆ పార్టీలు రాణిస్తాయి. ఎక్కడా అలాంటి దాఖలాలే కనపడడం లేదు. ఈరోజు మళ్ళీ 2021 అయితే 3 రాజధానుల చట్టం ఉపసంహరించుకున్నారు. సిఆర్డీఏ చట్టాన్ని పునరుద్ధరించారు. మళ్ళీ మాట్లాడుతూనే వచ్చారు. విశాఖకు వస్తామంటే విశాఖలో మాకు ఈసారి హైయెస్ట్ మెజారిటీ ఎక్కడన్నా వచ్చాయంటే విశాఖపట్నంలో వచ్చాయి. ఎప్పుడూ వస్తాయి, ఈసారి దానికంటే ఎక్కువ మెజారిటీ వచ్చాయి. వీళ్ళు అక్కడ రాజధాని పెడతామన్నా. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు కావడానికి నాంది పలికిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అలాంటి రాష్ట్రానికే రాజధాని లేని పరిస్థితి. ఒకసారి తలుచుకుంటే చాలా బాధేస్తుంది, ఆవేశం వస్తుంది, మనుషులను కూడా కుంగిపోయే పరిస్థితికి వస్తుంది. 2024
ప్రజలు కూడా ఉక్కు సంకల్పంతో ముందుకు వచ్చారు. అఖండ విజయాన్ని ఇచ్చారు. ప్రజాప్రభుత్వం వచ్చింది. కేంద్రం రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది. 3 రాజధానులని డ్రామాలాడిన వ్యక్తులు 3 చోట్ల ఇర్రెస్పెక్టివ్ ఎక్కడ చెప్పినా కూడా ప్రజలు నమ్మకుండా వాళ్ళకి బుద్ధి చెప్పే పరిస్థితి వచ్చారు.